పాడి పంటలు ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కేవీఎస్ నందకిషోర్. నేను పశువైద్య సహాయ శస్త్రచికిత్సకులుగా వెటర్నరీ డిస్పెన్సరీ గొట్టిపాడు, ప్రత్తిపాడు మండలం, గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నాను. ఇవాళ మనము బర్డ్ ఫ్లూ వ్యాధి విస్ఫోటనం సమయంలో కోళ్ళ రైతులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ వలన వ్యాపిస్తుంది. దీనినే మనము కోళ్ళల్లో H5N1గా పరిగణిస్తాము. అన్ని రకాల కోళ్ళు, బాతులు, ఇతర పక్షి జాతులు అన్నీ కూడా ఈ వైరస్ బారిన పడి మృత్యువాత పొందుతూ ఉంటాయి. ఈ వ్యాధి వ్యాప్తి ఎలా చెందుతుందో ఇప్పుడు మనము టూకీగా తెలుసుకుందాము. వ్యాధి బారిన పడ్డ కోడి నుండి వచ్చేటటువంటి చొంగ మరియు రెట్టల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెంది పక్కనే ఉన్నటువంటి అన్ని ఆరోగ్యకరమైన కోళ్ళకి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. వలస పక్షులు ఈ వ్యాధి బారిన పడకపోయినప్పటికీ కూడా ఈ వలస పక్షులు రిజర్వాయర్ హోస్ట్గా పనిచేస్తాయి. అనగా ఈ వలస పక్షులు ఈ వ్యాధికి ఇబ్బంది పడకపోయినా పక్కనే ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి అన్ని రకాల కోళ్లకు, బాతులకు ఈ వైరస్ సంక్రమించే విధంగా అవి కారణమవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఫిబ్రవరి 2026లో ఈ వ్యాధి మన ఆంధ్ర రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాలో నిర్ధారణ అయ్యింది. కావున తగు జాగ్రత్తలు పాటించినట్లయితే మిగిలిన ఏ జిల్లాలో కూడా ఈ వ్యాధి రాకుండా మనము జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వ్యాధి 2 రకాలుగా మనము చెప్తాము. మొదటిది తీవ్రతరము లేదా తక్కువ తరము. వ్యాధి గనక నెమ్మదిగా అనగా ఉండాల్సిన స్థాయి కన్నా సరే తక్కువగా ఉన్న టైంలో కేవలం గుడ్ల ఉత్పత్తి మాత్రమే దెబ్బతింటుంది. అదే రకంగా ఒకవేళ అదే వ్యాధి తీవ్ర స్థాయిలో ఉన్నట్లయితే అన్ని రకాల అవయవాలు కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల 48 గంటల్లో వ్యాధి బారిన పడ్డ ప్రతి కోడి కూడా మృత్యువాతన పడుతుంది. ఈ వ్యాధి బారిన పడ్డటువంటి కోళ్ళల్లో మనము గమనించేటటువంటి లక్షణాలు ఏమంటే, ముందుగా మనము తలలన్నీ కూడా వాయడం గమనించవచ్చు. తలలన్నీ కూడా ఎరుపు రంగులోకి మారి నిదానంగా వేటిల్స్, జుట్టు నీలం రంగులోకి మారడం అనేది మనం గమనించవచ్చు. నోటి నుండి, ముక్కు నుండి స్రావాలు కారుతూ ఉంటాయి. ఈ స్రావాలు కారడం వల్ల ఊపిరితిత్తుల సమస్య ఉందని రైతులు సత్వరమే గమనించాలి. దీనివల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. మనకి జలుబు, దగ్గు, ఆయాసము ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది, లేకపోతే పూర్తిగా ఆగిపోతుంది. కోళ్ళు ఆకస్మికంగా చనిపోతూ ఉంటాయి. ఈ చిత్రంలో గమనించవచ్చు. తలలు వాచినట్టు, వేటిల్స్ మరియు జుట్టు నీలం రంగులోకి మారడం అనేది ఈ చిత్రంలో కూడా మనం గమనించవచ్చు. నియంత్రణ కోసం అనుసరించవలసిన చర్యల గురించి మనము తెలుసుకుందాం. వ్యాధి రహిత ప్రాంతాల్లో ముఖ్యంగా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందుగా మాట్లాడుకున్నట్లయితే, స్థానిక పశువైద్యులు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రతి కోళ్ళ ఫారంని సందర్శించాలి. రోజుటికి ఒక్క కోళ్ళ ఫారం తప్ప వేరే కోళ్ళ ఫారానికి వెళ్ళరాదు. ఆ సందర్శించేటటువంటి సమయంలో వాళ్ళు గనక అసాధారణ మరణాలు ఏమైనా సరే గమనించినట్లయితే సదరు సమాచారాన్ని జిల్లా పశువైద్యాధికారికి సమాచారం వెంటనే అందించినట్లయితే ర్యాపిడ్ రిసోర్స్ బృందాలను వెంటనే అప్రమత్తం చేయడం జరుగుతుంది. వారు PPE కిట్లని, ఫార్మలిన్ను, గోనె సంచీలను, సోడియం హైపోక్లోరైట్ను, బ్లీచింగ్ పౌడర్ను అన్నీ కూడా రెడీగా ఉంచుతారు. మనము ఈ చిత్రంలో మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని వ్యాధి బారిన పడ్డ ప్రాంతం కింద మనం పరిగణించినట్లయితే ఆ వ్యాధి బారిన పడ్డ ప్రాంతానికి చుట్టూతా ఉన్న 1 కిలోమీటర్ వేర హెచ్చరిక ప్రాంతంగా మనం చెప్తాము. ఆ వెలుపల ఉన్నటువంటి పసుపు రంగు ప్రాంతాన్ని నిఘా ప్రాంతం కింద మనము చెప్తాము. వ్యాప్తి చెందుతున్నటువంటి ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల్లో ముఖ్యంగా కోళ్ళు, గుడ్లు బయటకి ఫారం నుండి తీసుకుని రాకూడదు. పూర్తిగా కోళ్ళ రవాణాను, కోళ్ళ ఉత్పత్తుల రవాణాను, గుడ్లను పూర్తిగా మనము ఆపివేయాలి. PPE కిట్లు ధరించినటువంటి ర్యాపిడ్ రిసోర్స్ బృందాలు వాళ్ళు రెడీగా ఉంచుకున్నటువంటి శానిటైజేషన్ సామాగ్రితో వ్యాధి బారిన పడ్డటువంటి అన్ని కోళ్ళ ఫారాలకు వెళ్ళి అన్ని కోళ్లను కల్లింగ్ చేయాలి. కల్లింగ్ మరియు డిస్పోజల్ చేసే విధానంలో భాగంగా 2 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు గల గుంతల్లో చనిపోయినటువంటి కోళ్లను, మేతను, గుడ్లను సున్నం పొరలతో పొరలుగా కప్పుతూ పాతిపెట్టాలి.
వ్యాధి నియంత్రణ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 3 దశల్లో మనం మాట్లాడుకోవాలి. ముందుగా మనము వ్యాక్సినేషన్ చేసుకోవాలి. మన కోళ్ళకి ఈ వైరస్కి ఎగనెస్ట్గా మనము గనక వ్యాక్సినేషన్ గనక చేసుకున్నట్లయితే మన ఫారంలో ఉన్న కోళ్ళు ఈ వ్యాధి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. రెండవది యాజమాన్య పద్ధతులు. సరైనటువంటి నాణ్యమైన నీరు, దానా మనం అందించడం వల్ల మన కోళ్ళు అనారోగ్యం బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. మూడోది అతి ముఖ్యమైనటువంటిది అయినటువంటి బయోసెక్యూరిటీ మెజర్స్ గురించి మనము ఎక్కువగా చెప్పుకోవాలి. బర్డ్ ఫ్లూ వ్యాధి నియంత్రణ కోసం బయోసెక్యూరిటీ చర్యలు మనం తీసుకోవాలి. ఫారం బయట గోడలను 2% ఫార్మాల్డిహైడ్తో డిస్ఇన్ఫెక్టెంట్ చేయవలెను. వివిధ రకాల వయసు ఉన్నటువంటి కోళ్లను మనము ఒకే షెడ్డులో ఉంచరాదు. వేరే కోళ్ళ ఫారం నుండి అవసరానికి ఏవైనా పరికరాలు కానీ వస్తువులు కానీ మన ఫారంలో వాడుకోవడానికి తెచ్చుకున్నట్లయితే వాటిని సరైన రీతిలో డిస్ఇన్ఫెక్టెంట్ చేసుకున్న తర్వాత మాత్రమే మన ఫారంలోకి ప్రవేశం చేయాలి. ఫారంలో వాడే అన్ని రకాల పరికరాలు అనగా కోడిగుడ్లు తీసుకొని వెళ్ళేటటువంటి ట్రేలను కానీ, నీటి కోసం వాడే తొట్టెలను కానీ 2% హైపోక్లోరైడ్ సొల్యూషన్తో మనము ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ప్రవేశ ద్వారాల వద్ద మనము ఫుట్ బాత్ను ఏర్పాటు చేయాలి. ప్రవేశ ద్వారాలు అనగా మనము రోడ్డు మీద నుంచి ఫారం లోపలికి ప్రవేశించేటటువంటి మెయిన్ గేట్గా మనము చెప్పుకుంటాము. 0.01% పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ మనం ఏర్పాటు చేసినట్లయితే ఫారం లోపలికి అడుగు పెట్టేటటువంటి ప్రతివారు కూడా ఫుట్ బాత్ అనేది చేసుకున్న తర్వాత మాత్రమే ఫారం లోపలికి ప్రవేశించాలి. ఫారం లోపల పనిచేసేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ చేతులను, కాళ్ళను శానిటైజేషన్ చేసుకుంటూ ఉండాలి. ఫారం లోపలికి వచ్చేటటువంటి వాహనాలన్నిటికీ కూడా మనము ఏరోజాల్ రూపంలో డిస్ఇన్ఫెక్టెంట్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి ప్రవేశింపచేయాలి. ఫారం లోపలికి వచ్చేటటువంటి ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తి కూడా శానిటైజేషన్ చేయించుకున్న తర్వాతే లోపలికి ప్రవేశింపచేయాలి. ఇతర జాతుల పక్షులను మన ఫారంలోనికి అనుమతించకూడదు. దానికోసం అవసరమైన విధంగా సీజన్స్ వారీగా మనము చూపించిన విధంగా మెష్లను ఏర్పాటు చేసుకోవాలి. చనిపోయినటువంటి కోళ్లను ఇన్సినరేటర్లో పెట్టేసేసి కాల్చివేయాలి. ఇప్పటి వరకు కోళ్ల ఫారాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకున్నాం. పెరటి కోళ్ల పెంపకదారులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ పెరటిలో ఉన్న కోళ్ళు పక్కన వాళ్ళ పెరటిలో ఉన్న కోళ్లతో కలవనీయకూడదు. అదేవిధంగా వన్య ప్రాణ పక్షులతో కూడా కలవకుండా చూసుకోవాలి. కలుషితమైన దానాన్ని వెంటనే గుంత తీసి పూడ్చిపెట్టాలి. చనిపోయిన పక్షులు బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదు. గుంత తీసి పూడ్చిపెట్టాలి లేదా సరైన చోటు వెతికి కాల్చివేయాలి. మార్కెట్లలోకి తీసుకొని వెళ్ళేటప్పుడు కోళ్ళ ఉత్పత్తుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనము తెలుసుకుందాం. కోళ్ళు, మాంసము మొదలైనవి మనము ఉంచే ప్రదేశాలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసుకుంటూ ఉండాలి. మార్కెట్లో సరైన డ్రైనేజ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. కోళ్లకు డ్రెస్సింగ్ చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళ చేతులకి గ్లౌజులు వేసుకొని మాస్క్ కూడా ధరించుకున్న తర్వాతే డ్రెస్సింగ్ అనేది చేయాలి. డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఉన్నటువంటి విజర అంటే లోపల అవయవాల అవశేషాలు కానివ్వండి, కోళ్ళ ఈకలు కానివ్వండి బయట యథేచ్ఛగా పారవేయకూడదు. వాటిని సరైన రీతిలో డిస్పోజల్ అనేది చేయాలి. 490 క్యూబిక్ అడుగులు అనగా 7 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతు గల గుంతలో మనము సుమారుగా 15,000 పక్షులను అనగా కోళ్లను మనము పూడ్చిపెట్టవచ్చు. వ్యాధి నియంత్రణలో భాగంగా మనము యాజమాన్య పద్ధతుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు శుభ్రమైనటువంటి నీరు అనగా ఎప్పటికప్పుడు నీటి యొక్క pH మరియు కొలిఫామ్ కౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాత మాత్రమే మనము సరైన తాగునీటిని మనము కోళ్లకు అందించాలి. కోళ్లకు వాడేటటువంటి దానాలో ఫిష్ మీల్ మరియు మీట్ మీల్ అనేవి నాణ్యమైనవి మనము వాడాలి. ఈ రకమైనటువంటి జాగ్రత్తలన్నీ కూడా ప్రతి రైతు కూడా తీసుకోవడం వల్ల సరైన రీతిలో వ్యాక్సినేషన్ చేయించుకోవడం వలన మరియు యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల మరియు అతి ముఖ్యంగా బయోసెక్యూరిటీ మెజర్స్ అనేవి పాటించడం వల్ల మన రాష్ట్రంలో మనము బర్డ్ ఫ్లూ అనేది రాకుండా తగిన చర్యలు పాటించడం వల్ల ఎక్కడైనా సరే మనకి
అనుమానాలు వచ్చిన చోట పశువైద్యుల సహకారంతో శాంపుల్స్ పంపించుకోవడం వల్ల వ్యాధి ప్రబలకుండా మన రాష్ట్రంలో ఈ బర్డ్ ఫ్లూ అనేది అరికట్టవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.